నల్గొండ డిస్ట్రిక్ట్ నారాయణపేట మండల్ పేరపాల గ్రామం శ్రీదేవి రవీందర్ గౌడ్ సర్పంచ్ అభ్యర్థి ఎస్ రాజేందర్ రెడ్డి గారు బలపరిచిన అభ్యర్థి. మేము పేరపాలలో చాలా డెవలప్మెంట్ కుంటుపడిపోయింది. అభివృద్ధి అనేది ఏమీ లేదు. దాదాపు 1.5 కోటి దాకా గతంలో ఉన్న పాలకులు 1.5 కోటి దాకా డ్రా చేసి ఇప్పటి వరకు ఏమి అభివృద్ధి కాదు. ఒక డ్రైనేజ్ లేదు, మంచినీటి లేదు, ఏది అసలు మురుగుకాలంటే అస్తవ్యస్తంగా తయారైనాయి. నాకు సర్పంచ్గా నాకు అవకాశం ఇస్తే నేను గ్రామాన్ని మా సారు అండతోటి గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా అని మీకు ఈ మీడియా ద్వారా నేను చెప్పుకుంటున్నాను. కానీ ఇప్పుడు నారాయణపేట నేను ప్రజలకు నేను గతంలో ఓడిపోయినా కూడా ప్రజలకు అందుబాటులో దగ్గర ఉండి నేను సేవ చేసుకుంటున్నాను. ఏరియా హాస్పిటల్ నుంచి నన్ను ఉస్మానియా హాస్పిటల్ దాకా జనాలకు నేను సేవ చేస్తున్నా. ఎవరికైనా చిన్నగా కాలుకు దెబ్బ తాకినా ఏదన్నా జ్వరం వచ్చినా నా ఇంటి తలుపులే తడతారు. కావాలంటే మీరు మీడియా ద్వారా కాదు ఎంక్వైరీ చేసుకోండి, మీరు ఏమన్నా చేసుకోండి. దీనికి సభాముఖంగా చెప్తున్నాను. నేను ఒక గర్భిణీ స్త్రీకి నొప్పులు వస్తే కూడా అన్నా ఎక్కడున్నావు, మేము ఇట్లా హాస్పిటల్కి వచ్చినాం, నువ్వు హాస్పిటల్కి రావాలంటే నేను అందుబాటులో ఉంటే నేను 5 నిమిషాల్లోనే నేను హాస్పిటల్కి పోయడం జరుగుతుంది. లేదు ఎక్కడ ఉంటే నేను ఎక్కడ డాక్టర్లకు ఎవరికి నాకు తెలిసిన వాళ్ళకు పంపించి నేను హాస్పిటల్కి పంపుతాను. ఇప్పటిదాకా పేరపల్లల ఏ పాలకులు చేయలేని సేవ చేస్తున్నాను. నేను 2.5 సంవత్సరాల నుంచి వాటర్ ట్యాంక్ పెట్టి జనానికి ఫ్రీగా ఉచితంగా నీటి సరఫరా చేస్తున్నాను. ఇప్పుడు గతంలో ఉన్న పాలకులు చేసినదంటే ఏంది అస్తవ్యస్తంగా సాగల్గేర్లో పోయి చూస్తే ఏముంది, ఎల్లంగేర్లో పోయి చూస్తే ఏముంది, ప్రతి ఏ వార్డుల డెవలప్మెంట్ లేదు. అందుకే ఈసారి పేరపాల గ్రామ ప్రజలను కోరుకున్నది ఒకటే, మీరందరు పేరపాల గ్రామ ప్రజలు నాకు అవకాశం ఇస్తే మంచినీటి సరఫరా ఉండదు, డ్రైనేజీ సరఫరా ఇబ్బందులు ఉండయి, ఏది ఉండకుండా సార అండదండాలతోటి నేను ముందుకు పోతా. మీ సహకారంతో నేను ముందుకు పోతానని మీ పేరపాల గ్రామ ప్రజలందరినీ పేరు పేరున కోరుకుంటున్నాను. ఎమ్మెల్యే గారి అండతోటి నా భార్యను ఎమ్మెల్యే గారు బలపరిచినారు. కావున మీరందరూ ఇంటికి గడప గడపకు ఒక్కసారి నా సంగతి తెలుసు, మీకు అందరికి తెలుసు. రవీందర్ గౌడ్ అనేది ఏందనేది మీకు అందరికి తెలుసు. కావున మీ అందరికి చేతులెత్తి పాదాభివందనం చేసుకుంటుండా పేరు పేరున మీరందరూ నా భార్యను కత్తెర గుర్తుతోటి ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించగలని సార్ గారికి కూడా మన ఊరు రుణపడి ఉంటుందని జాయమ్మ చెరువు లిఫ్ట్ గాని తప్పకుండా జాయమ్మ చెరువు లిఫ్ట్ కూడా చేసి నాదేమి ఊక మధ్యల తరగతి నుండి వచ్చిన కుటుంబం కాదు, నాది కూడా రాజకీయ కుటుంబమే. మా నాన్నగారు 20 సంవత్సరాలు సర్పంచ్ గా చేసినారు. పేరపల్లకి ఫస్ట్ రోడ్ వేయించింది మా నాన్నగారే. కావున నాది కూడా ఏమి కాదు, నేను కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నా, అత్యంత దగ్గర ఉన్నా నేను ప్రజలకు. కావున నా కత్తెర గుర్తు మా ఎమ్మెల్యే గారు బలపరిచిన అభ్యర్థి నాకు కత్తెర వచ్చింది, నా భార్యకు కత్తెర గుర్తుతోటి అఖండ మెజార్టీ గెలిపించాలని పేరపాల గ్రామ ప్రజల్ని కోరుకుంటున్నాను. ఇంతకు ముందు ఉన్న ఎవరు ఏం చేయలేరు, ఏమి చేయలేరు. ఎమ్మెల్యే గారి అండ దండాలతోటి నేను ఘన విజయం సాధిస్తానని పేరపాల గ్రామ ప్రజలందరూ నన్ను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పేరపాల గ్రామ ప్రజలకు తెలియజేయడం ఏమనగా, నా భార్య శ్రీదేవి రవీందర్ గౌడ్ ని అత్యంత మెజార్టీతో గెలిపించారని ఎమ్మెల్యే గారి రాజేందర్ రెడ్డి గారి ఆశీస్సులతోటి కత్తెర గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించగలరని మేము పేరపాల గ్రామ ప్రజలకు పాదాభివందనం చేసుకుంటుండా అందరికి పేరు పేరు నా నమస్కారం. మీకు అందుబాటులో ఉంటేనే నాకు ఓటేరి, లేకుంటే మీకు దూరం ఉంటే నన్ను తిరస్కరించండి అని మీకు పేరు పేరుగా నా NITV ద్వారా తెలుపుతున్నాను. మీరు ఒక్కసారి ఆలోచన చేయరి. చదువుకున్న వాళ్ళు ఎక్కడున్నారు, చదువుని వాళ్ళు ఎక్కడున్నారు, ధర్మం ఎక్కడుంది, అధర్మం ఎక్కడుంది అని ఒకసారి ఆలోచన చేసేయండి. ఎడ్యుకేషన్ పర్సన్ అంతా ఎక్కడున్నారు, చదువుని వాళ్ళు ఎక్కడున్నారు, ఒక్కసారి చూసి మీరంతా నా మీద నమ్మకం ఉంటే నన్ను భారీ మెజారిటీతో గెలిపించి మా ఎమ్మెల్యే గారి మాట నిలబెట్టగలరని, ఎమ్మెల్యే గారికి మీరు నన్ను సర్పంచ్గా కానుక ఇవ్వగలరని పేరు పేరున పేరపాల గ్రామ ప్రజలకు తెలియజేసుకుంటున్నాను. NITV ద్వారా